పుష్పక విమానం, మానసేవా యంత్రం. ఆలోచించండి, ఆలోచనలతో నడిచే విమానం, నడిపే విమానం. ఒక్కొక్క క్వాలిటీని ఇండివిజువల్గా చూద్దాం. ఈ రోజు సెషన్ ఫ్లైట్ టేకాఫ్లో ఉంటుంది. ఫాస్ట్ అండ్ యువర్ సీట్ బెల్ట్. లెట్స్ డీకోడ్ మైండ్ కంట్రోల్ ఫ్లైట్. పుష్పక విమానం మనోజవం. వాల్మీకి రామాయణంలో ఇది ఒక శ్లోకం మాత్రమే కాదు, అది ఒక టెక్నాలజీ ప్యాటర్న్. అలాంటిది నార్మల్ మనిషి నేనే చేయగలుగుతున్నప్పుడు నియర్ ఫ్యూచర్లో ఇంకా చాలా మంది కూడా చేయగలరు. రెఫరెన్సెస్లో మెన్షన్ చేసింది మానసేవా యంత్రం అని చెప్పారు. మీన్స్ థాట్ కంట్రోల్డ్ మెకానిజం. అది సెల్ఫ్ మూవింగ్, సెల్ఫ్ స్టెబిలైజింగ్, పాసెంజర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది. అది మిరాకిల్ కాదు. సైన్స్లో చూస్తే నేను డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడు కూడా నాకు అర్థమైన విషయం ఇది BCI, బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కాన్సెప్ట్. యూరోప్లో మోర్ దెన్ హాఫ్ డెకేడ్గా టాప్ యూనివర్సిటీస్తో రీసెర్చ్ చేస్తున్న చాలా మంది గ్రాడ్యుయేట్స్ని ప్రొఫెషనల్గా గైడ్ చేశా. ఆటోనమస్ ఏరియాస్ వెహికల్స్ మీద నాకు కొద్దో గొప్ప తెలిసిన నాలెడ్జ్ ఇక్కడ చెప్తున్నా. మన బ్రెయిన్లో 86 బిలియన్ న్యూరాన్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ పల్సెస్ ఫామ్లో ఆలోచనల్ని క్రియేట్ చేస్తాయి. EEG, ఎలక్ట్రో ఎన్సెఫ్లోగ్రామ్ సెన్సర్స్ వల్ల ఆ పల్సెస్ని మెషిన్ రీడబుల్ సిగ్నల్స్గా కన్వర్ట్ చేయొచ్చు. అంటే BCI ద్వారా బ్రెయిన్ సిగ్నల్స్ వల్ల ఒకసారికి స్వామ్ డ్రోన్, స్వామ్ రోబోటిక్స్ని కంట్రోల్ చేసే హెడ్సెట్స్ని డెవలప్ చేయడం కూడా పాసిబుల్. ఈ మోడర్న్ సైన్స్ ద్వారా నేను కూడా ఈ మైండ్ కంట్రోల్ ఫ్లైట్ డ్రీమ్ని రియాలిటీగా మార్చే ప్రయత్నం. అంటే మన ఆలోచన నుంచి వచ్చే ప్రత్యేక విద్యుత్ సిగ్నల్స్ని BCI సెన్సర్స్ పట్టుకుని, అల్గారిథమ్స్ వాటిని అర్థం చేసుకుని డ్రోన్స్ లాంటి డివైసెస్ని మూవ్ చేయడానికి కమాండ్స్ ఇస్తాయి. మనం సైంటిఫిక్ రిఫరెన్సెస్లో చూస్తే డార్పా, న్యూరల్ డ్రైవ్, N3, నాసాలో కూడా ఇలాంటి వాటి మీద రీసెర్చెస్ చేస్తున్నారు. న్యూరల్ లింక్ మన ఎలాన్ మస్క్ గారిది 2024లో హ్యూమన్ బ్రెయిన్లో చిప్ ఇంప్లాంట్ చేసి పేషెంట్స్ని ఆలోచనల ద్వారా డిజిటల్ డివైజెస్ని కంట్రోల్ చేయడం సంభవించింది. అంటే మానసేవా యంత్రం మోడర్న్లో న్యూరల్ కమాండ్ సిస్టమ్ నెక్స్ట్ స్టేజ్లో న్యూరోప్లాస్టిక్ మెటీరియల్స్ అండ్ క్వాంటమ్ సెన్సర్స్ యూజ్ చేసి మెషిన్ రెస్పాన్స్ స్పీడ్ ఈక్వల్ టు థాట్ స్పీడ్గా చేయొచ్చు. అప్పుడు మనోజవ పుష్పక రీక్రియేట్ అవ్వచ్చు. నా వరకు పుష్పక విమానం అంటే బ్రెయిన్ మెషిన్ హార్మనీ. భక్తిలో చూస్తే విమానం, సైన్స్లో కాన్షియస్నెస్ ఇంజనీరింగ్. లెట్స్ కంటిన్యూ డీకోడింగ్. మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ రఘువంశీ సైనింగ్ ఆఫ్.